Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की బెస్ట్ న్యూరో సర్జన్. ఇష్టంగా ప్రేమించాడు. తను లేకుండా బ్రతకలేనని తనతోనే నా జీవితం అంటూ యువతితో ప్రేమాయణం సాగించాడు. సినిమాలు, షికార్లు, పార్కులు, రెస్టారెంట్లు, అబ్బో ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని మొత్తం చుట్టేద్దామనే విధంగా కలిసి తిరిగారు. లోకాన్ని చుట్టూ ఉండే మనుషులను మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నారు. ఇంకేముంది, తను నా మనిషి అనుకున్నాడేమో మరి. కట్ చేస్తే నువ్వంటే నాకిష్టమని తన మనసులోని మాట చెప్పేశాడు ప్రేమికుడు. కానీ ఆ అమ్మాయి నో చెప్పింది. తట్టుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా తనను దక్కించుకుందామని ఆలోచించాడు. అప్పుడే తన మెదడులో నుంచి ఓ దుర్మార్గపు ఆలోచన పుట్టింది. తనకు దక్కనిది మరెవరికి దక్కకూడదని ఓ ప్లాన్ వేశాడు. బ్రేకప్ చెప్పిందనే కసితో ఆ యువతిని అతి దారుణంగా హత్య చేశాడు ప్రేమికుడు. ఆపై మృతదేహం దొరకకుండా అడవిలో దాచిపెట్టి కోడ్ భాషలో సూసైడ్ నోట్ రాసుకుని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నవీ ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీ ముంబైకి చెందిన వైష్ణవి డిసెంబర్ 12వ తేదీన సియోన్లోని తన కాలేజీకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కలంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కలంబోలికి చెందిన వైభవ్ బురంగలే వైష్ణవి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతడికి బ్రేకప్ చెప్పింది. దీనిని జీర్ణించుకోలేని ప్రియుడు మాట్లాడుకుందాం రా అని మాయమాటలు చెప్పి డిసెంబర్ 12న నవీ ముంబైలోని ఖర్గర్కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే చెట్ల పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. ప్రియురాలిని హత్య చేసిన అనంతరం వైభవ్ అదే రోజు అంటే డిసెంబర్ 12న జూయినగర్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడి మొబైల్లో L01501 అనే కోడ్ రాసి ఉంది. ఈ కోడును డీకోడ్ చేయడానికి పోలీసులకు 34 రోజుల సమయం పట్టింది. పోలీసులతో పాటు ఫైర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు నెలకు పైగా శ్రమించి L01501 అనే కోడు ఓ చెట్టు నంబరుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా ప్రియురాలు వైష్ణవి మృతదేహం లభించింది. డిసెంబర్ 12న వైభవ్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, అదే రోజు యువతి మిస్సింగ్ కావడం పోలీసులకు కామన్ పాయింట్ గా గుర్తించారు. ఘటనా స్థలంలో యువతి మృతదేహాన్ని చూసిన పేరెంట్స్ దుస్తులు, చేతి గడియారం, ఐడి కార్డ్ ఆధారంగా తమ అమ్మాయిని ధృవీకరించారు. ఈ సంచలన ఘటనపై నవీ ముంబై పోలీస్ కమిషనర్ మిలంద్ భరాంబే మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. వైభవ్ మొబైల్ ఫోన్లో సూసైడ్ నోట్ ను పోలీసులు కనుగొన్నామని, అందులో అతని యువతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు రాసి ఉందని తెలిపారు. ఈ సూసైడ్ నోట్లో L01501 వంటి కోడ్ పదాలు ఉన్నాయని, ఈ కోడ్ అటవీ శాఖ గుర్తించిన చెట్టు సంఖ్యని వెల్లడించారు. వైభవ్ వైష్ణవిని హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పడేసి వెళ్లిపోయాడని చెప్పారు. డిసెంబర్ 12న ఖర్గర్ హిల్స్ ప్రాంతంలో వీరిద్దరు ఒకే చోట ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. యువతి మృతదేహాన్ని వెతకడానికి లోనావాలా ఫైర్ సర్వీస్, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వాలంటీర్ల సహాయాన్ని తీసుకున్నామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా ప్రేమించలేదని హత్య చేసి వారి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి. వీలైతే ప్రేమించండి, కాదంటే ఆమె జ్ఞాపకాలతో జీవించండి. కానీ ప్రేమించలేదని యువతి గొంతు కోసి హత్య చేసే హక్కు లేదని తెలుసుకోండి.